అసలు ఏం చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు? ఇదేం చేసిందో తెలుసా నీకు? నీ గుడ్డితనాన్ని ఆసరాగా చేసుకుని మా కళ్ళు కప్పి ఈ గోకుల్ గాడితో లేచిపోవాలని చూసింది. ఆహా, అంతవరకు వచ్చిందా? అయితే ఇంకే పంపించకుండా ఈ పంచాయతీలంతా ఎందుకు? మీరు కానీ నోరు మొత్తరా? తప్పు చేసిన వాళ్ళ తల్ల తీసే కుటుంబంలో తప్పును ఎత్తి చూపే వాళ్ళ నోళ్లు మూయించడం ఆచారమా, ఆనవాయితీయా? ఏంటేంటేంటంటే ఎవరు తప్పు చేశారు? తప్పు చేసింది మీరు. ఆ గోకుల్ గడి కలిసి మమ్మల్ని సెట్ చేయాలని కుట్ర చేస్తుంది, తప్పు చేస్తుంది మీరు. నాకేం తెలియదు బ్రో, మధ్యలో నన్నంటావేంటి? చెప్పుతో కొడతాను చెత్తనా కొడకాని. మరి ఏం తెలియకపోతే కొంటనక్కల ఎందుకు చేశారు ఇంటికి? మా గెస్ట్ ని అవమానిస్తే మేము ఊరుకోం. ఏంటి ఊరుకో? ఏం చేస్తావు? ఊరుంది కదా నువ్వు వాగెత్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా? నాలుగు సీరేస్తాను. ఈరోజు గెస్ట్ ఈయన మేము అవమానించటం. వాళ్ళని ఎందుకు కట్టావు నాయుడు బావా? మన బంగారం మంచిది కానప్పుడు. ఇది చస్తే ఏ సమస్య ఉండదు. ఏంటంటే మీరైనా మాట్లాడుతుంది? స్నేహిని మీరైనా అవమానిస్తున్నారు? స్నేహ ఎలాంటిదో మీకు తెలీదా మీకు? ఇది నిన్ను నన్ను మోసం చేస్తోంది. పోయిన ఆయన పరువం తీస్తోంది. ఈ ఊళ్ళో మనం తలెత్తుకోకుండా చేయాలని చూస్తోంది. అందుకే ఇది బతకూడదు. ఈ కళంకం దీంతోనే అంతమైపోవాలి. అందుకే ఇది చావాలి. ఏ హక్కు ఉందని మీరు స్నేహాన్ని కొడుతున్నారు? ఏంటి స్నేహాన్ని చంపడానికి అసలు మీకు ఏం అధికారం ఉందని? ఒకప్పుడు స్నేహం మీకు కూతురు కావచ్చు, కానీ ఎప్పుడైతే నాతో పెళ్లి అయిందో, స్నేహ నా భార్య అయిపోయింది, అప్పుడు మీకు స్నేహం మీద హక్కు లేదు. కొట్టే హక్కు అధికారం ఏమీ లేవంతే. కానీ ఇదిగోండి, స్నేహిని మీరు ఎవరో నమ్మకపోవచ్చు, నేను నమ్ముతున్నాను స్నేహిని. నా స్నేహం నా భార్య నిప్పు. మురికి పట్టిన అర్థంలో మొహం చూసుకుంటే మన మొహం కూడా మురికి పట్టినట్టు కనిపిస్తుంది. అంత మాత్రం చేత మన మొహం మీద మురుకున్నట్టు కాదు, అర్థం మీద మురుకున్నట్టు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.